హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. డైలీ మన లైఫ్లో రోజు మనం మాట్లాడే వాక్యాలనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో మీరు ఇంగ్లీష్ మాట్లాడడం ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, లేదా ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదా ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వెన్ డస్ ఇట్ స్టార్ట్, వెన్ డస్ ఇట్ స్టార్ట్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత మనం ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం, మనం ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో లెట్ us గో సమ్వేర్ ఆన్ దిస్ సండే, లెట్ us గో సమ్వేర్ ఆన్ దిస్ సండే అని చెప్తూ ఉంటాము. తర్వాత మనం మన తల్లిదండ్రులని ఖచ్చితంగా గౌరవించాలి, మనం మన తల్లిదండ్రులని ఖచ్చితంగా గౌరవించాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత చాలా ప్రయత్నించాను కానీ ఇప్పుడు కుదరదు, చాలా ప్రయత్నించాను కానీ ఇప్పుడు కుదరదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ, ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ అని చెప్తూ ఉంటాము. ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ అంటే నేను చాలా ప్రయత్నించాను, నేను చాలా ప్రయత్నించాను. బట్ కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ అంటే ఇది ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కుదరదు లేదా ఇప్పుడు సాధ్యం కాదు అని అర్థం వస్తుంది. తర్వాత అతని విజయంపై నాకు నమ్మకం ఉంది, అతని విజయంపై నాకు నమ్మకం ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ష్యూర్ అబౌట్ హర్ సక్సెస్, ఐ యామ్ ష్యూర్ అబౌట్ హర్ సక్సెస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత గాలి బలంగా వీస్తుంది, గాలి బలంగా వీస్తుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద విండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ, ద విండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ అని చెప్తూ ఉంటాము. బ్లోయింగ్, విండ్ ఈజ్ బ్లోయింగ్ అంటే గాలి వీస్తుంది, గాలి వీస్తుంది అని అర్థం వస్తుంది. తర్వాత నువ్వు ఇంకో 5 నిమిషాలు వేచి ఉండాల్సింది, నువ్వు ఇంకో 5 నిమిషాలు వేచి ఉండాల్సింది లేదా నువ్వు ఇంకో 5 నిమిషాలు ఎదురు చూసి ఉండాల్సింది ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 5 more minutes, యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 5 more minutes అని చెప్తూ ఉంటాము. తర్వాత వేసుకోవడానికి బట్టలు లేవు, ఇలా అంటూనే ఉంటాం కదా నాకు వేసుకోవడానికి బట్టలు లేవు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ టు వేర్, ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ టు వేర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇదంతా నేను సొంతగా చేశాను, ఇదంతా నేను సొంతగా లేదా నాకై నేనే చేశాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఇట్ ఆల్ ఆన్ మై ఓన్, ఐ డిడ్ ఇట్ ఆల్ ఆన్ మై ఓన్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు తాళం చెవి ఎక్కడ పెట్టావు, నువ్వు తాళం చెవి ఎక్కడ పెట్టావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ కీప్ ద కీ, వేర్ డిడ్ యూ కీప్ ద కీ అని చెప్తూ ఉంటాము. వేర్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు ఎక్కడ ఉంచావు లేదా నువ్వు ఎక్కడ పెట్టావు అని అర్థం వస్తుంది. తర్వాత మీరు సాధారణంగా ఎప్పుడు లేస్తారు, మీరు సాధారణంగా ఎప్పుడు లేస్తారు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వెన్ డూ యూ యూజువలీ గెట్ అప్, వెన్ డూ యూ యూజువలీ గెట్ అప్ అని అడుగుతూ ఉంటాము. యూజువలీ అంటే సాధారణంగా లేదా మామూలుగా అనే అర్థం వస్తుంది. తర్వాత అలా చేయడం నీకు అవసరమా, అలా చేయడం నీకు అవసరమా ఎవరైనా అన్నెసెసరీ థింగ్స్ చేస్తున్నప్పుడు అంటూ ఉంటాం కదా అలా చేయడం నీకు అవసరమా అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇస్ ఇట్ నెసెసరీ ఫర్ యూ టు డూ సో, ఇజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ టు డూ సో అని అడుగుతూ ఉంటాము. ఇజ్ ఇట్ నెసెసరీ అంటే అది అవసరమా, అది అవసరమా, ఫర్ యూ టు డూ సో అంటే నువ్వు అలా చేయడం, నువ్వు అలా చేయడం అనే అర్థం వస్తుంది. తర్వాత నాకు తక్కువలో అద్దె ఇల్లు కావాలి, నాకు తక్కువలో అద్దె ఇల్లు కావాలి లేదా నాకు తక్కువ అద్దెలో ఇల్లు కావాలి ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ ఎ రెంట్ హౌస్ అట్ లో కాస్ట్,
ఐ వాంట్ ఎ రెంట్ హౌస్ ఎట్ లో కాస్ట్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత అతని గది చాలా ఇరుగ్గా ఉంది. అతని గది చాలా ఇరుగ్గా ఉంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హర్స్ రూమ్ ఈజ్ వెరీ కంజెస్టెడ్. హర్స్ రూమ్ ఈజ్ వెరీ కంజెస్టెడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ నీళ్ళు సరిగ్గా లేవు. ఇక్కడ నీళ్ళు సరిగ్గా లేవు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దర్ ఈస్ నో ప్రాపర్ వాటర్ సప్లై హియర్. దర్ ఈస్ నో ప్రాపర్ వాటర్ సప్లై హియర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఈ వ్యక్తులు నీకు తెలుసా. ఈ వ్యక్తులు నీకు తెలుసా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డూ యు నో దిస్ పీపుల్. డూ యు నో దిస్ పీపుల్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత నువ్వు ఒంటరిగా వచ్చావా. నువ్వు ఒంటరిగా వచ్చావా. ఇలా అడగడాన్ని హ్యావ్ యు కమ్ అలోన్. హ్యావ్ యు కమ్ అలోన్ అని అడుగుతూ ఉంటాము. హ్యావ్ యు కమ్ అంటే నువ్వు వచ్చావా. హ్యావ్ యు కమ్ నువ్వు వచ్చావా. అలోన్ అలోన్ అంటే ఒంటరిగా అని అర్థం వస్తుంది. తర్వాత నేను ఆమెకి కాల్ చేశాను కానీ ఆమె తీయలేదు. నేను ఆమెకి కాల్ చేశాను కానీ ఆమె తీయలేదు. ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాల్ హర్ బట్ షీ డిడ్ంట్ పిక్ మై కాల్. ఐ కాల్ హర్ బట్ షీ డిడ్ంట్ పిక్ మై కాల్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. నీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తూ ఉంటాము. లాస్ట్ వన్ ఈజ్ మీరు అమెరికాలో ఎంతకాలం ఉంటారు. మీరు అమెరికాలో ఎంతకాలం ఉంటారు. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ అమెరికా. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ అమెరికా అని అడుగుతూ ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.